Welcome to Tally class. Today topic price levels in Tally. Multi-price levels in Tally. ఈ టాపిక్ లో ప్రైస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే డీలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్. డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ అప్పుడు డిఫరెంట్ ప్రైస్ లెవెల్ తో ఓచర్ ఎలాగ ఎంటర్ చేయాలో ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం 1. ఇక్కడ మిస్టర్ నవీన్ started a new business with 5 lakhs. Second entry, cash deposited into Andhra Bank. Third, furniture purchased 25,000. Salary paid 15,000 through bank. Depreciation on furniture 4,000. ఇక్కడ పర్చేసెస్ నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, సామ్సంగ్ మొబైల్స్, లినోవా మొబైల్స్ 4 రకాల స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ముందుగా మనం ప్రైస్ లెవెల్స్ సెట్ చేసి తర్వాత స్టాక్ ఐటమ్స్ అన్ని సెట్ చేసి సమ్ లోకి వెళ్దాం. టాలీ ఓపెన్ చేసి అందులో ముందు Alt F3 క్లిక్ చేయగానే క్రియేట్ కంపెనీ వస్తుంది. ఇక్కడ క్రియేట్ కంపెనీ అకార్డింగ్ టు ద ప్రాబ్లం నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. అందుకని నవీన్ నేమ్ తో కంపెనీ క్రియేట్ చేయాలి. నవీన్, ఎంటర్, సెలెక్ట్ ద స్టేట్ Andhra Pradesh, ఎంటర్, పిన్ కోడ్, టెలిఫోన్, రూపీస్, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఫైనాన్షియల్ ఇయర్, ఎంటర్. Ctrl+A టు సేవ్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నవీన్ పేరుతో ఒక కంపెనీ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయ్యాక మనం ముందుగా ప్రైస్ లెవెల్స్ సెట్ చేసుకోవాలి. ప్రైస్ లెవెల్స్ సెట్ చేయాలంటే F11 క్లిక్ చేయాలి. అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో నవీన్ ది ఎంటర్ చేయాలి. F2 క్లిక్ చేయండి. F2 క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేల్స్ మేనేజ్మెంట్ అండర్ లో యూజ్ మల్టీ ప్రైస్ లెవెల్స్ ఇక్కడ నో ఉంది, అది ఎస్ అని ఎనేబుల్ చేసుకోవాలి. టైప్ ఎస్. వెంటనే మనని ప్రైస్ లెవెల్స్ అడుగుతారు. సమ్ లో ప్రాబ్లం లో మెథడ్ గా ఎన్ని ప్రైస్లు ఉన్నాయి? 4 ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డీలర్ ప్రైస్, సెకండ్ వన్ హోల్సేలర్ ప్రైస్, థర్డ్ వన్ రిటైలర్ ప్రైస్ లెవెల్, కస్టమర్ ప్రైస్ లెవెల్. ఎంటర్ ఎక్సెప్ట్. ఇలా నవీన్ పేరుతో ప్రైస్ లెవెల్స్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేసాం. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి ముందుగా ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెషర్ ఎంటర్ చేయాలి. సమ్ లో మెథడ్ గా ఎన్ని యూనిట్స్ ఆఫ్ మెషర్స్ ఉన్నాయి మనకి? సమ్ లో అన్ని సెట్స్ ఉన్నాయి. సెట్స్ క్రియేట్ చేయాలి. సెట్స్, ఫార్ములా నేమ్ ఎస్, ఎక్సెప్ట్ వై. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి స్టాక్ ఐటమ్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ సింగిల్ స్టాక్ ఐటమ్. ఐటమ్స్ ఏంటంటే ఉన్నాయో ముందు అవి క్రియేట్ చేయాలి. పర్చేసెస్ ఏం పర్చేస్ చేశారు? నోకియా మొబైల్స్. నోకియా ఇస్ ద ఫస్ట్ ఐటమ్. నోకియా మొబైల్స్, ఎంటర్. అండర్ ప్రైమరీ సెట్స్, సెలెక్ట్ సెట్స్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ వన్ లావా మొబైల్స్. ముందుగా యూనిట్స్ ఆఫ్ మెషర్ సెట్ చేయాలి. తర్వాత స్టాక్ ఐటమ్స్, తర్వాత లెడ్జర్స్, తర్వాత వోచర్స్ ఎంటర్ పోస్టింగ్ చేయాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. సామ్సంగ్ మొబైల్స్. నెక్స్ట్ పర్చేజ్ సామ్సంగ్ మొబైల్స్. అండర్ ప్రైమరీ సెట్స్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ లినోవా మొబైల్స్. ఈ విధంగా 4 రకాల స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసాం. స్టాక్ ఐటమ్స్ తర్వాత ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అండర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్స్, సెలెక్ట్ మల్టిప్లై లెడ్జర్స్.
ఆల్ ఐటమ్స్. ఫస్ట్ ఎంట్రీలో మనకి ఏ అకౌంట్ ఉంది? నవీన్ అకౌంట్. నవీన్ మనీ తీసుకొచ్చినందుకు అతన్ని అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ లో క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ అండర్ ద గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ అనే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇన్ టాలీ. సో క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. మిగతావి ప్రాబ్లమ్ లో ఉన్నట్లు ఏ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ ఫర్నిచర్ పర్చేస్డ్. ఫర్నిచర్ అన్నది ఫిక్స్డ్ అసెట్, గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వన్ పర్చేసెస్. పర్చేస్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ కమ్స్ అండర్ పర్చేస్ గ్రూప్. నెక్స్ట్ వన్ salaries paid. Salaries paid అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ త్రూ బ్యాంక్ అన్న ఆంధ్ర బ్యాంక్ క్రియేట్ చేసాం. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రైట్ సైడ్ లో గ్రూప్ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత పర్చేసెస్ అకౌంట్ క్రియేట్ చేసాం. సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అండర్ గ్రూప్ కమ్స్ అండర్ సేల్స్ గ్రూప్స్. ప్రాబ్లమ్ లో మెథడ్ గా ఇంకేం క్రియేట్ చేయాలి? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. లాస్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. రిసీవ్ అంట కదండి, అందుకని మనకి ఇన్కమ్ లెక్క, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా లెడ్జెస్ క్రియేట్ చేసి ప్రెస్ వై టు యాక్సెప్ట్ ద స్క్రీన్. లెడ్జెస్ క్రియేట్ చేశాక మనం ఓచర్స్ లోకి వెళ్ళాలి. ఓచరింగ్ ఎంట్రీకి అకౌంటింగ్ ఓచర్స్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏముంది? మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. క్యాష్ వస్తుంది కనుక F6. Mr. Naveen. Select Naveen. How much? 5 lakhs. Enter 5 lakhs. Being capital brought into the business. Press enter Y. Next entry. Cash deposited with Andhra Bank. Cash అన్నది డిపాజిట్ చేస్తున్నా, అది కాంట్రా వోచర్ F4. ఏ బ్యాంక్ లో? ఆంధ్ర బ్యాంక్. సెలెక్ట్ రైట్ సైడ్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంట్స్ లో ఆంధ్ర బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్యాష్ పర్టికులర్స్ లో ఇవ్వాలి. అమౌంట్ 1,50,000. ఎక్సెప్ట్. ఈ విధంగా కాంట్రా వోచర్ ఎంటర్ అయ్యాలి. ఫర్నిచర్ పర్చేస్డ్. ఫర్నిచర్ కి క్యాష్ వెళ్ళిపోతుంది కదా, అది ఎక్స్పెన్సెస్ లెక్క. షార్ట్ కట్ కి F5. Payments. Furniture, click. How much? 25,000. Being furniture purchased. Next entry, salaries paid. Salary paid through bank. ఇది శాలరీ కూడా మనీ వెళ్ళిపోతుంది కనుక F5 పేమెంట్. త్రూ బ్యాంక్ అన్నారు కనుక ఆంధ్ర బ్యాంక్ ని సెలెక్ట్ చేయాలి అకౌంట్ కింద. సాలరీస్ పేడ్ సెలెక్ట్ చేసి ఎంటర్ అమౌంట్ 15,000. ప్రాబ్లమ్ లో 15,000 ఇచ్చాం. సాలరీస్ పేడ్ త్రూ బ్యాంక్. చెక్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ నరేషన్ లో 7789. బీయింగ్ చెక్ ఇష్యూడ్ for salary expenses. Press Y. Next enter depreciation on furniture. Depreciation అన్నది మనకి బిజినెస్ లో క్యాష్ పెరగదు తగ్గదు.
కానీ తరుగుదల ఉంటుంది డిప్రిసియేషన్ అంటే అది షార్ట్ కట్ కి F7 జర్నల్ వోచర్. డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసి ఎంటర్ అమౌంట్ 4000 for furniture. Purchases as follows. F9 purchase voucher F9. Purchases as follows. Cash select chesi purchase account. Name of the item Nokia mobiles. Any sets konnamante 10 sets. Enter 10. Each set to 6000. 6000. ఇక్కడ మనకి డీలర్ ప్రైస్ అని సేల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తుంది. అప్పుడు ఎంటర్ చేయాలి. ఇంకా పర్చేస్ చేసామండి లావా మొబైల్స్. హౌ మెనీ 20 sets. Each one 3500. Samsung mobiles 15 sets. Enter 15 sets. Each one 5000. Next one Lenovo mobiles. Lenovo mobiles. How many sets? 25 sets. Each set cost 4500. Enter. Enter. These are the goods we purchased. Entered in purchase voucher. సేల్స్ వోచర్. ఇక్కడ సేల్స్ వోచర్ ఎంటర్ చేసేటప్పుడు F8 సేల్స్ వోచర్ సెలెక్ట్ చేయాలి. యాజ్ ఫాలోస్ సేల్స్ అకౌంట్. ఇక్కడ మనకి ప్రైస్ లెవెల్ అడుగుతుంది. సమ్ లో బట్టి నోకియా మొబైల్స్ 5 sets డీలర్ ప్రైస్ లెవెల్లో కొన్నామన్నమాట, అమ్మాము. డీలర్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి. సేల్స్ అకౌంట్, డీలర్ ప్రైస్, నేమ్ ఆఫ్ ద ఐటమ్ Nokia mobiles 5 sets, dealer price each one 7500. ఇలా మనం ఏ ప్రైస్ లెవెల్ అయితే ఆ ప్రైస్ లెవెల్ ప్రతి వోచర్ డిఫరెంట్ లెవెల్స్ ఉండేటప్పుడు డిఫరెంట్ వోచర్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ప్లస్ Y. నెక్స్ట్ వన్ Samsung mobiles. Select cash, Samsung mobiles, price level select cheyali. It is a retailer price. Retailer price select cheyali. Samsung mobiles, how many? 2 sets. Each set cost 9000. Save the screen. ఇలా డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉండేటప్పుడు వోచర్ ఏ ప్రైస్ లెవెల్ ఆ ప్రైస్ లెవెల్ తో వోచర్ ఎంటర్ చేయాలి. లినోవో మొబైల్స్ డీలర్ ప్రైస్. సెలెక్ట్ డీలర్ ప్రైస్, సేల్స్ అకౌంట్, లినోవో 10 sets. Each set cost 5000. Next entry, Lava mobiles purchased through cash. It is wholesaler price. Price level wholesaler. Wholesaler price ni select cheyali. Lava mobiles. Quantity 10 sets. 10 sets sold chesam. Each set 5500. ఈ విధంగా ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ లెవెల్స్ మనం ఎంటర్ చేస్తూ సేల్స్ వోచర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ ప్రైస్. కస్టమర్ ప్రైస్ ని సెలెక్ట్ చేయాలి. నోకియా మొబైల్స్. క్వాంటిటీ 2 sets. Each set cost 9200. Next item,
Lenovo mobiles. ఇది హోల్సేలర్ ప్రైస్. సెలెక్ట్ హోల్సేలర్ ప్రైస్. Lenovo mobiles ఎన్ని కొన్నా అండి? 8 sets. Select 8 sets. Enter 6,500 each. Next entry, wholesaler price. Samsung mobiles, name of the item Samsung mobiles. Quantity sold is 6 quantity sets sold chesam, each one 8,000. ఈ విధంగా సేల్స్ వాచర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ, లావా మొబైల్స్ డీలర్ ప్రైస్. సెలెక్ట్ డీలర్ ప్రైస్. టైప్ లావా మొబైల్స్. క్వాంటిటీ 5 sets, each one 4,200. Enter 4,200. లావా మొబైల్స్ రిటైలర్ ప్రైస్. ఇక్కడ రిటైలర్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి. రిటైలర్ ప్రైస్ ఎంటర్ చేశాక ఐటమ్ నేమ్ ఎంటర్ చేయాలి. లావా మొబైల్స్. క్వాంటిటీ 2 sets, ఈచ్ కాస్ట్ 6,300. ఈ విధంగా ఎంటర్ చేసి వోచర్ ని సేవ్ చేయాలి. ఇక్కడ నోకియా మొబైల్స్ హోల్సేలర్ ప్రైస్. హోల్సేలర్ సెలెక్ట్ చేయాలి. నోకియా మొబైల్స్. ఎంటర్ నోకియా మొబైల్స్ 2 sets, కాస్ట్ 8,400. నెక్స్ట్ ఐటమ్ డీలర్ ప్రైస్. సెలెక్ట్ డీలర్ ప్రైస్. ఐటమ్ Samsung mobiles. Quantity 5 sets, each one 6,500. Next item customer price. Lenovo mobiles. Quantity 4 sets. Enter 7,500 each. Next item customer price. Samsung mobiles sold chesam. Inni 2 sets. Each one 9,800. క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. అకౌంట్ టైప్. రిటైలర్ ప్రైస్. Lenovo mobiles. ఎన్ని సెట్స్ అమ్మాం? 2 sets. ఈచ్ వన్ 7,000. నెక్స్ట్ వన్ కస్టమర్ ప్రైస్. ఏంటమ్మేమండి? లావా మొబైల్స్. లావా మొబైల్స్. సెలెక్ట్ లావా. క్వాంటిటీ 2 sets, ఈచ్ వన్ 6,900. ఈ విధంగా వోచర్స్ అన్ని సేల్స్ అమ్మినవన్నీ ఎంటర్ చేసాం. వైతో స్క్రీన్ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ రిసీవ్డ్ అన్నది F6. త్రూ బ్యాంక్ అన్నారు కనుక ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ టైప్ చేయాలి. కమిషన్ రిసీవ్డ్ పర్టికులర్ లో కమిషన్ రిసీవ్డ్ ఎంతండి? 17,000. ఎంటర్ 17,000. ప్రెస్ వై టు యాక్సెప్ట్ ద స్క్రీన్. ఈ విధంగా వోచర్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఎంటర్ బ్యాలెన్స్ షీట్. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా 6,33,700 వచ్చింది. కరెంట్ అసెట్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్. ప్రాఫిట్
1,33,700 వచ్చింది. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వోచర్స్ అన్ని ఎంటర్ అయ్యాయి. ప్రైస్ లెవెల్స్ కూడా చెక్ చేయాలన్నా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్స్, ఎస్కేప్ బటన్. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ప్రైస్ లిస్ట్, ఇక్కడ ప్రైస్ లిస్ట్ చూస్తే మనకు ఆల్ ఐటమ్స్ వస్తాయి. ప్రైస్ లిస్ట్ లో ఇక్కడ మనం ఎంటర్ చేసిన విధంగా ఇక్కడ ముందు కస్టమర్ ప్రైస్ ఎంటర్ చేయాలి. లినోవో మొబైల్స్ ఎంటర్ చేసాం కస్టమర్ ప్రైస్, నోకియా మొబైల్స్, సామ్సంగ్ మొబైల్స్. ఈ విధంగా అకౌంట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ప్రైస్ లిస్ట్. ఏ ప్రైస్ లిస్ట్ లో ఇక్కడ మనం ఎంటర్ చేసినవి కనపడతాయి.